హలో గైస్, వీడియో కిర్రక్ కామెడీ ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. హలో ఏంటి చెప్పు. మా తమ్ముడు వచ్చిండు, రాంగా జుట్టుకోడి తీసుకొస్తావా? వచ్చిన బొచ్చుగాని కోసం జుట్టుకోటి తీసుకొచ్చుడా? ఎట్లా అంటే వాడు మా తమ్ముడు కాదా? మీ తమ్ముడు అయితే ఏంది, వచ్చిన ఆతులు వీక్వాను. పోయినసారి తీసుకున్న 10,000 ఇచ్చిండా సుల్లిగాడు? నాకేమన్నా పైసలు చెట్లకు గత్తనే అనుకుంటారా వాడు నువ్వు? నేను వచ్చేదాకుంటే 2 నెలల దెంగు ఇంట్లోకెళ్ళి అక్క నత్తడు బాగా పొక్క పెడతాడు సుల్లిగాడు. సరే సరే, వచ్చేటప్పుడు చికెన్ తీసుకురా. అగో మామో, ఎప్పుడో వచ్చినావు? మమ్మీ మామ ఎప్పుడు వచ్చిండే? చాలా రోజులకు దర్శనం ఇచ్చినావు మామ. నిన్ను చూడాలనిపించింది అల్లుడు. ఏ ఏంది మామ, పొద్దు పొద్దున్నే బుడ్డుగల్ తాగినవా? జోకులు బానే ఎత్తాను. ఎందుకు రాలుడు అట్లా అంటావు? నిజమే. మరేంది మామ, చూడాలనిపించి వచ్చినా అంటావు? అరే నిజం రాలుడు. నీ వాళ్ళకని చూస్తే చూడాలనిపించి వచ్చినట్టు లేవు, చేతిలో డబ్బులు లేక వచ్చినట్టున్నది. అరే అవులే, ఏం మాట్లాడుతున్నారా మా తమ్ముడిని? ఏంది మమ్మీ తిడతావు? మా తమ్ముడు అంటే నీ కిలవలేదు, నీ అయ్య కిలవలేదు. కళ్ళకి కనిపించలేడు ఆరాడు. నేనేమన్నా మమ్మీ, ఉన్న ముచ్చటేగా చెప్పింది. నీ బొంద చెప్పినావు. మమ్మీ మమ్మీ, మామ వచ్చిండిగా, డాడీని చికెన్ తీసుకురమ్మను మమ్మీ. ఏమైంది మమ్మీ? తినేది మీరు, తిట్టేది మా తమ్ముడిని. డాడీ తిట్టిండా? పిచ్చి లైడు మమ్మీ. డాడీ తిట్టినే అని మనం పట్టుకుంటే మనం బతికినట్టే. మామ నువ్వు వారానికి ఒకసారి వచ్చిపోవచ్చుగా. ఎందుకు అల్లుడు? నువ్వు వచ్చినప్పుడల్లా చికెన్ తినచ్చని. హలో డాడీ. మీ మామ సుల్లిగాడు వచ్చిండా? మామ సుల్లిగాడు వచ్చిండు డాడీ. నువ్వు మీ మమ్మీ దగ్గరనే ఉండు, ఎటు పోకు. ఎందుకు డాడీ? చెప్పింది ఏరా గుద్ద మూసుకొని. సరే చేస్తా గానీ ఎందుకు డాడీ? మీ మమ్మానికి పైసలు ఇస్తుందేమో చూర్రా, కనిపెట్టు. సరే డాడీ, సరే సరే. చెప్పింది వినపడ్డదా? చెవులో ఉందన్న సుల్లి పెట్టుకున్నావా? వినపడ్డది డాడీ. నువ్వు మామకు దొంగతనంగా పైసలు ఇస్తావేమో చూడు అంటాడు. పంపిసా డాడీ. నేను నీ పార్టీ అని తెలియదు అనుకుంటా మమ్మీ డాడీకి. అరే తమ్ముడు, ఇదిగోరా డబ్బులు. థ్యాంక్స్ అక్క. మమ్మీ మరి నాకు? మరి నేను డాడీకి చెప్తా మమ్మీ. ఒక 10 ఇవ్వరా. పది నాకేం వద్దు, మీరే ఉంచుకోర్రి. నేను డాడీకి కాల్ చేస్తే 100 ఇస్తాను నాకు. ఒక 1000 ఇరా అని మొక్కనే కొట్టు. A few moments later. ఎక్కడరా జంగల్? మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా అన్న. అప్పుల బాధకు మీ అక్క వాళ్ళ ఇంటికైనా వారా? కొంచెం అలాంటిదే గానీ సరే చెప్పన్నా. ఏంటిది? ఏం లేదురా, అయ్యలో ఒక పెద్ద ఆట ఉన్నది. ఒక్క షో కొట్టినావంటే నీ దరిద్రం అంతా పోతుంది. 2 లక్షల దగ్గర పెట్టుకో అంతేరా. అవునా? సరే అన్న, సరే థ్యాంక్ యూ అన్న. గుద్దబెట్టైనా రెడీ చేసుకుంటా పైసలు. గుర్తుంచుకో, నీ మళ్ళీ చెప్తాను, ఒక్క షో కొట్టినావంటే నీ దరిద్రం అంతా పోతుంది. ఎట్లయినా ఒక్క 2 లక్షలు సెట్ చేసుకోవాలి. అమ్మో తోడే. A few moments later. హాయ్ అంకుల్, ఎవర్రా మీరు? అది మేము. నమస్తే బేటో, ఫస్ట్ నమస్తే బేటో. నమస్తే అంకుల్. అరే ఈ డాడీంద్రా ఇట్లా చూస్తాడు, మర్యాద తెలియదు, బొచ్చు తెలియదు. ఏమే ఆల్మార్లకు తాళాలి, ఎవడు పడితే వాడే వస్తాడు ఇంట్లోకి. నీ అమ్మ, నేను మీ తమ్ముడిని అనలేదే. అరే మీ డాడీ ఏంట్రా? అరే లైట్ మా డాడీ అట్లనే మజాక్ ఆడతాడు. ఏం పని చేస్తారా? పని చేయమ అంకుల్, చదువుకుంటాం. మరి బుక్కులయ్యి. అమ్మి దెంగేసిరా, సిగరెట్ కొట్టిరా. అమ్మి దెంగేసి సిగరెట్ కొట్టిరా. నువ్వు మా తమ్ముడిని అంటున్నావు కదా, మా తమ్ముడు బుక్కులు అమ్ముకొని సిగరెట్ తాగటం లెక్క అనిపిస్తాడా? ఓ నీ అమ్మ కడుపు మాడా. బావ నన్ను అనలేదు అక్క, నువ్వెందుకు నా పరువు తీస్తాన్నావు? పరువు ఉంటేగా నీకు. నీ పోరగాలని అంటున్నానే. వాళ్ళు నా కాలేజ్ ఫ్రెండ్స్ డాడీ, మంచోళ్ళు. దొంగల్లా కనిపిస్తున్నాయి మొఖాలన్నీ, ఎరుపుకులని ఇంట్లో కత్తారు. తింటామాంటి. మా మమ్మీ మంచిదిరా. తింటామాంటి, తింటారు. ఎందుకు తినరు? తిననీకేగా వచ్చింది. వద్దులే ఆంటీ, వద్దు, ఆకలి అయితలేదు. కుక్క వాసన చూడంగానే ఉరికొస్తాయి కుక్కలు ఇంటికి. అబ్బా నువ్వు ఆగక్క, నీకు దండం పెడతా. నేను అన్న అనలేదే, నీ అమ్మ కడుపు మాడా. దాని అమ్మ అది నా గండన గన్నదే నిన్ను. తిండికి లేక
అరే నేను అన్న అనలేదు వాళ్ళని అనలేదే. నేనేమన్నా అన్నారా మిమ్మల్ని? అనలే అంకుల్ అనలే ఏమన్నా పోతలేరు గారా. అంటే మా తమ్ముని పోమంటానవా? అబ్బా తల్లి నీకు దండమే, నేనే దెంగెత్తన్నా మీరే ఉండూరి. A few moments later. ఏమైంది మామ? ఏమో తింకి ఎత్తున్నావు ఆంటీ గురించా? లేదల్లుడు లేదు. తొందర పెళ్లి చేసుకో మామ, నీకు పుట్టిన బిడ్డని నేను పెళ్లి చేసుకుంటా. నాకు బిడ్డ పుట్టినాక నీకు ఇయ్యనా అల్లుడు? అల్లుడు నీతో ఒక చిన్న పని పడ్డది అల్లుడు, చిన్నదే. ఏం పని మామ చెప్పు, చేసేద్దాం. అది కొన్ని డబ్బులు కావాలి అల్లుడు. దిక్కు వల్ల దానికి దొడ్డికి ఎడితే గుద్ద కడుక్కొని తీరలేదట. నా దగ్గర డబ్బులు ఎక్కడి మామ? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అల్లుడు? చూడలేవు ఎప్పుడన్నా చుట్టాలు ఇచ్చినాయో మీ డాడీ ఇచ్చినాయో? అవును, నీ దగ్గరనే మమ్మీ ఇచ్చిన డబ్బులు ఉన్నాయిగా మామ. ఆ డబ్బులకు బైక్ ఈఎంఐ ఉంది అల్లుడు. మరి బైక్ ఏది మామ? బైక్ తాకట్టులు ఉంది అల్లుడు. ఆల్రెడీ ఈఎంఐలు ఉన్న బైక్ ను మళ్ళీ తాకట్టులో పెట్టినవా? నువ్వు ఉండాల్సినవే మామ. సరే గాని కొంచెం డబ్బులు అవసరం ఉంది అల్లుడు. ఈవినింగ్ వరకు 2 లక్షలు కావాలి. ఎల్లుండి పొద్దున్నే మనకు 10 లక్షలు వస్తాయి, ఇచ్చేద్దాం. డబ్బులంటే కష్టం మామ. మీ డాడీని అడగలే అల్లుడు, ఒక్క హెల్ప్ అయ్యి. ఏంది మామ, నా దినాల కూడా తిందాం అనుకుంటానవా? నేను 2 లక్షలు మా డాడీని అడిగితే 3 లక్షల నరాలు గుంజుతాను నా బాడీలోకి వెళ్ళి. అట్లంటే ఇట్లా అల్లుడు, చూడల్లుడు, ట్రై అయ్యాలుడు, జర పుణ్యం ఉంటది అల్లుడు. నాకు బిడ్డ పుడితే నీకే ఇస్తాడు. 10 లక్షలు వచ్చినాక దానికి నీకు 2 లక్షలు ఇస్తాడు. మళ్ళీ అడగా నువ్వే ఉంచుకో, ఎంజాయ్ చేసుకో అల్లుడు. అంటే ఖచ్చితంగా క్యాషే కావాలా మామ? 10 లక్షలు క్యాష్ అనేం కాదు అల్లుడు, క్యాష్ అయితే బెటర్ అని అంతే. ఏముంది అల్లుడు, ఏముంది? అది మా ఫ్రెండ్ గానికి కారు ఉంది మామ. కారా? దీని తల్లి కుదబెట్టి తెంగచ్చు. ఆ కార్ అయినా ఏం కాదు అల్లుడు, మనకు తెలిసిన అన్నున్నాడు. కార్ ఇస్తే పైసలు ఇస్తాడు, అడుగు అల్లుడు అడుగు. హలో మామ. చెప్పు మామ. మీ కార్ ఇంటికనే ఉందా మామ? ఉంది, ఎందుకు? కార్ రెంట్కి కావాలి మామ. మా మామ హైదరాబాద్ పోయేస్తాడట. అవునా? అదే గాని మమ్మీ డాడీ ఊరికెళ్తున్నారా? కత్తలు తెంగకు లాంజోడక. అరే బంటి, మమ్మీ నేను ఊరికెళ్తున్నాం, ఇంటికాడ జాగ్రత్త. సరే డాడీ సరే. నేను చెప్తే నమ్మలేవుగా మామ, అయినవా? నిజంగానే ఊరికెళ్తున్నారా? నిజం మామ, నీకెందుకు అబద్ధం చెప్తా? బంటారే కార్ ఇంటికాడనే ఉంటుంది, ఎడు తీయకు, జాగ్రత్త. సరే డాడీ. కార్ ఇంటికనే ఉంటుందటగా మామ. ఉన్నా గాని వద్దు మామ, కార్ తీస్తే ఈ విమానం మొత్తం అవుతుంది, అర్థమైందారా బంటి? ఎందుకు డాడీ? చెప్పిందే చెప్పి సావ దెంగుతావు. సరే అంటున్నా కదా మామ, కార్ ఎట్లయినా కావాలరా. చెవులు ఏమన్నా సుల్లి పెట్టుకున్నావా పూక? కార్ తీయకని కుక్క దెంగులు దెంగుతుంటే మళ్ళీ కార్ అంటావు. బంటి ఊరికెళ్ళి వచ్చేసరికి 2 రోజులు అవుతుంది, జాగ్రత్త ఇంటికాడ. ఎందుకు డాడీ ఇట్లా తాపుకొకటి చెప్తావు? ఒక్కసారి చెప్పొచ్చు కదా. 2 రోజులు అవుతాడటగా మామ. ఆ లోపు మా మామ వస్తాడు మామ. మా మామకి ఎవరో 10 లక్షలు ఇచ్చేది ఉందట్రా, తీసుకుని వస్తాడు అంతే. అయినా వద్దు మామ, వద్దు. అరే డబ్బులు తీసుకోబే. అయినా వద్దు మామ, వద్దంటే వద్దు. మా డాడీకి తెలిసిందంటే నన్ను సావ దెంగుతాడు. అరే వాళ్ళు 2 days లో వస్తా అంటురు గారా. మావాడు ఆలోపు కార్ తెచ్చిస్తారా నీకు? నీ మొడ్డెంబైంది మామ, నీ మొడ్డెంబైంది. మాటలు దెంగువని అట్లనే దెంగుతావు. మా డాడీకి తెలిస్తే నన్ను చీరి చింత గడతాడు. ఒకటి చెప్పు మామ, నీ కారు ఒక రోజుకి ఎంత సంపాదిస్తుంది చెప్పు మామ, చెప్పు. ఎంతో కొంత అత్తయ్య మామ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీకు ఎంత వచ్చినా వాటికి డబల్ ఇస్తారా మావోడు. ఒక రోజుకు 50,000 ఇస్తాడు, ఓకేనా? 50,000 ఓకేనా మామ? ఓకేనా? ఓకే అల్లుడు, 10 లక్షలు రాగానే క్యాష్ తో కొడదాం, సింగిల్ పేమెంట్. అయినా అద్దు మామ, నాకు నీ 50,000 అద్దు, నీ కథ అద్దు. పిచ్చి లంజోడుక, ఎట్లా బతుకుతావురా నువ్వు? ఇంత తెలివి లేదు. ఒక్క రోజుకు 50,000 ఎవడిస్తారా? ఎవడిస్తాడు? ఎప్పుడన్నా 50,000 చూసిన ముఖమే నారానేది. జీవితాంతం మొత్తం మీ డాడీ దగ్గర బుచ్చగాన్లా గడక్క తింటావా? అప్డేట్ గా మామా. సరే తీసుకపో ఉర్బోతులు అంజోడుక, ఏమూరుతావు? ఎట్లున్న కార్ అట్లా తీసుకురావాలి. ఒక్క ఫైన్ కూడా పడద్దు. ఒక్క ఫైన్ పడ్డా మెసేజ్ మా డాడీకి వెళ్తుంది. నా బద్దలు వాళ్ళదేంతో వచ్చిండు అనుకో. అరే పిచ్చి లైట్ మామ, పిచ్చల మీద తడిగుడ్డేసుకొని వండుకో. అరే బొచ్చుగా మళ్ళీ చెప్తున్నా, ఎట్లున్న కార్ అట్లా తీసుకురావాలి, అర్థమైతుందా? A few moments later.
అన్నా నమస్తే. ఏం తమ్ముడు గిట్లా వచ్చినావు, ఏం పని? అది ఒక కారు ఉందన్నా. కారు తమ్ముడు తాకట్టు అయితే 3 లక్షలు, సేల్ అయితే 7 లక్షలు. చెప్పు తమ్ముడు, తాకట్టా అమ్మి దెంగుతావా? తాకట్టన్నా తాకట్టు. చలో 3 లక్షలు దెంగురే. 3 లక్షలు వద్దన్నా, 2 లక్షలు సరిపోతుంది. తమ్ముడు తెలుసు కదా మన రూల్స్. 2 లక్షలు 3 రోజులలో ఇవ్వకపోతే కార్ మా సొంతం, అర్థమైందా? మళ్ళా అది ఇది అని వస్తే గుద్ద వల్దెంగుతాం, అర్థమైందా? సరే అన్నా సరే. గుర్తుపెట్టుకో, 3 రోజులకు 1 గంట లేట్ అయినా కార్ మాకే. A few moments later. అరే లంజోడగా కార్ ఎటు తీసినావురా? ఎటు తీయలే డాడీ. కార్ ఎటు తీయకపోతే ఫైన్ నీ గుద్దలకెళ్ళి వచ్చిందా? అది మా ఫ్రెండ్స్ బయటకు వెళ్దామంటే తీసిన డాడీ. వచ్చేటప్పుడే చెప్పినగా కారు తీయకాని. డాడీ తీసిన లంజోడు కొంత ఓవర్ స్పీడ్ ఎందుకు పోతున్నావురా? ఇంకోసారి తీయ డాడీ. తలకాయ పని చేయదారా లంజోడక? స్పీడ్ ఎందుకు పోతున్నావంటే ఇంకోసారి తీయ అంటావు. నేను వచ్చినాక చెప్తాను ఈ సంగతి. సరే డాడీ. మళ్ళా సరే అంటే లంజోడుకు. అరే పిచ్చి లంజోడక, చెప్పు మామా. కార్ ఎందుకంత స్పీడ్ వెళ్తారు? పైన పడ్డది, మా డాడీ కాల్ చేసి కుక్క దెంగులు దెంగుతాడు. పైన పడ్డదా? పైనరా పూక. సారీ మామా, సారీ రా, స్లో వెళ్తాం, ఏమనుకోకు. అరే చెప్పిన గారా ఎందుకు అట్లా ఎత్తారు? స్లో మొట్టగుడురి. A few moments later. ఈ మామ ఏంది ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు? ఆ సుల్లిగాడేమో కాల్ చేసి ఫైన్ పడ్డది, యాతులు పడ్డది అంటాడు. ఇంకా సామాన్య కన్నా కాల్ చేస్తా. హలో అన్న. చెప్పు తమ్ముడు. కారుకి ఓవర్ స్పీడ్ ఫైన్స్ వస్తున్నాయి, మీరు వాడుతున్నారా అన్న? వాడుతున్నాం. మా కారు మీరు ఎట్లా వాడతారన్నా? మా పైసలు మీరు వాడతలేరా తమ్ముడు? డబ్బులు వాడుకోవడానికేగా అన్న కారు మీకు ఇచ్చింది. ఏం పిచ్చి పిచ్చి కథలు దెంగుతున్నావా? కార్లో బాంబు పెట్టి లేపారా దెంగుతా. గుద్దల దమ్ముంటే పైసలు కట్టి కారు తీసుకెళ్ళు. ఇంకోసారి ఫైన్ మొడ్డ ముఖం అని కాల్ చేసినావు అనుకో, పెట్రోల్ పోసి తగలు దెంగుతా కారును. సారీ అన్న, సారీ సారీ. నా ఆత పుట్టినాడు ఉట్టిలే, నా దగ్గర లాజిక్ మాట్లాడుతానవా రా నువ్వు? 2 days later. అరే ఒక్క రోజుల కారు తీసుకొస్తా అని తీసుకెళ్లి 2 days అవుతుంది. ఏమైంది బే? అంత వేలుంది మామ, టెన్షన్ పడక వస్తుంది. నీ అమ్మ మా డాడీ అన్నట్టు నిజంగానే ఈ మామ సుల్లిగాడు ఫోన్ ఎత్తుతలేడు. హలో మామ, ఏమైంది? ఇంకా వస్తలేవు. వాడు కారు కోసం కాల్ చేస్తాడు. ఏమైంది మామ, సప్పుడు అయ్యావు? అది అల్లుడు డబ్బులు. ఏమైంది మామ, సరిగ్గా చెప్పు. డబ్బులు దొంగలు వాడు ఎత్తుకపోయారు అల్లుడు. ఏం పిచ్చి కథలు దెంగుతున్నావా మామ? మామ అయితే అటెనక ఆతులు కుక్క దెంగులు దెంగుతా నేను చెప్తున్నా. ఏమైంది చెప్పు. అది అల్లుడు అది ఏంటిది? అది ఆతులా? సక్క చెప్పి మొట్టగుడు, నాకు మళ్ళీ తిక్క దెంగనీయకు. అది మన హ్యాండ్ పవర్ ఏం బాగాలేదు అల్లుడు. 2 లక్షలు పోయినాయి. మన హ్యాండ్ పవర్ ఏంది? 2 లక్షలు ఓవుడేంది? అది పత్తలాటలో 2 లక్షలు పోయినాయి అల్లుడు. ఓరి లాంజోడక, మరి ఇప్పుడు ఆ కారు? హలో 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 మామ, హలో. మా ఫోన్ కట్ చేసిండు, అందుకే మా డాడీ మీ మామ సుల్లిగాని నమ్మద్దురా అన్నాడు. మొడ్డ గుడిపిండు. వీడేమో కార్ కోసం ఇప్పుడు ఫోన్ మీద ఫోన్ చేస్తాడు. పిచ్చాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా. The next day. అరే అవులే సంటిగా, ఏమైందిరా నాని ఇంటికి వచ్చినావు పొద్దున్నే? సంటిగా లేడా అంకుల్? మా కార్ ఏది? కార్ ఎక్కడిదిరా? కార్ ఎక్కడిది అంటారు ఏంది అంకుల్? 2 days కార్ కావాలని రెంట్కు తీసుకున్నారుగా. మీ కార్ మేమెందుకు రెంట్కు తీసుకున్నావురా? మీరు భలే ఉన్నారుగా. సంటిగాని విలువరి. మీ బామ్మారతా ఎవరో హైదరాబాద్ పోయి రావడానికి నా కార్ తీసుకున్నాడు అంకుల్. టైం అవుతుంది, మా డాడీ వస్తాడు. చంటిగా లంజడుగా బయటకు రారా బద్మాష్. ఏమైంది డాడీ? వాడు ఎందుకు వచ్చిండ్రా? వాడది డాడీ, వాడు సుల్లిగా కార్ ఎక్కడుందిరా? మా డాడీ వచ్చే టైం అయింది. కార్ ఎక్కడుంది చెప్పు. చెప్పు, ఇలా కార్ ఎందుకు రెంట్కు తీసుకున్నావురా? అది డాడీ మన మామ సుల్లిగాడు. ఇప్పుడు 2 లక్షలు కావాలి, రేపు మనకు 10 లక్షలు వస్తాయి అన్నాక వీని కారు లింగసామన్న దగ్గర తాకట్టు పెట్టినాం. లంజోడక నా కార్ రెంట్ కాని తీసుకెళ్లి తాకట్టు పెట్టినవా? ఆ 2 లక్షలు మీ మామ పత్తాలటలో ఓదెంగినట్టున్నాడు అంతేనా? అవును డాడీ. హలో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన 18+ లెజెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.